బంగాళాఖాతంలో అండమాన్ దీవుల దగ్గర నార్త్ సెంటినల్ ఐలాండ్ అనే ఒక చిన్న దీవి ఉంది. పైకి చూడ్డానికి ఎంతో అందమైన ట్రాపికల్ ప్యారడైజ్ లాగా కనిపించే ఈ ప్రాంతం వెనక ఊహించని ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. ఏకంగా వేలాది సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించారో ఇక్కడ అచ్చం అలాగే బతుకుతున్న ఒక సమాజముంది. అసలు వాళ్ల సుదీర్ఘమైన ఈ ఒంటరి ప్రయాణం వెనకున్న అసలు కథ ఏంటో ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. ఒకవైపు ప్రభుత్వాలు, చట్టాలు, స్మార్ట్ఫోన్లు, ఏఐ అంటూ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న మన ఆధునిక ప్రపంచం. ఇంకోవైపు గడిచిన 60,000 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేకుండా అప్పటి కాలంలోనే ఆగిపోయిన ఒక అరుదైన ఉనికి. వీరికి ఆధునిక టెక్నాలజీ అంటే తెలియదు, ప్రభుత్వాలతో అసలు సంబంధమే లేదు. ఇప్పటికీ వాళ్లు రాతి ఆయుధాలు, విల్లంబులు మాత్రమే వాడుతూ జీవిస్తున్నారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది 100% నిజం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచం ఆ దీవిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? సమాధానం చాలా సింపుల్, దాదాపుగా మరణమే. ఆ దీవివైపు వెళ్లడమంటే ప్రాణాలతో తిరిగి రాకపోవడమే అని చరిత్ర పదే పదే నిరూపించింది. అందుకే ప్రపంచంలోని అత్యంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు సైతం ఈ దీవి గురించి, అక్కడ ఉన్నవాళ్ల గురించి దాదాపు ఏమీ తెలీదు. ఇదే మనల్ని కట్టిపడేసే అసలైన మిస్టరీ. ఒక వీడని రహస్యం, అదే నార్త్ సెంటినల్ దీవి. ఏకంగా 60,000 సంవత్సరాలు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ సెంటినేలీస్ ప్రజలు బయటి ప్రపంచాన్ని 60,000 సంవత్సరాలుగా పూర్తిగా తిరస్కరిస్తూనే ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మించకముందు, మొహంజొదారో నాగరికత వెలవకముందు, ఇంకా చెప్పాలంటే అసలు మనిషి రాతను కనిపెట్టకముందు నుంచే వీరు ఈ దీవిలో జీవిస్తున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఈ దీవి సైజు చూస్తే భౌతికంగా చాలా చిన్నది, కేవలం 72 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే మన ఢిల్లీ నగరంలోని ఒక పెద్ద ఏరియా అంత ఉంటుందన్నమాట. దీని చుట్టూ ఒక 5 నాటికల్ మైళ్ళు, అంటే దాదాపు 9 కిలోమీటర్ల మేర భారత ప్రభుత్వం ఒక కఠినమైన నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లడం చట్టరీత్యా నేరం. నిజానికి ఆ చట్టం కంటే ముందు ఆ సెంటినెలీస్ ప్రజలే ఎవరినీ తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వరనుకోండి, అది వేరే విషయం. మరి ఇంత చిన్న దీవిలో జనాభా ఎంత ఉండొచ్చు? ఒక అంచనా ప్రకారం 15 నుండి 500 వరకు ఉండొచ్చు. ఈ సంఖ్యలో ఇంత పెద్ద తేడా ఎందుకుండంటే, ఇప్పటివరకు ఎవ్వరూ ఆ దీవి మీద సురక్షితంగా అడుగుపెట్టి వాళ్లను దగ్గరుండి లెక్కించలేదు. అంతా దూరం నుంచి వేసిన అంచనాలు మాత్రమే. 60,000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, సెంటినెలీస్ మూలాలు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం దాదాపు 60 నుండి 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి ఆసియా వైపు వలస వచ్చిన తొలి మానవుల నేరు వారసులే ఈ సెంటినెలీస్ తెగ. అంటే ప్రస్తుతం భూమిమీద జీవిస్తున్న మానవ జాతుల్లో అత్యంత పురాతనమైన, ఎక్కడా తెగిపోని ఒక వారసత్వానికి వీరు ప్రతీకగా మిగిలి ఉన్నారు. మానవ చరిత్రను లోతుగా అర్థం చేసుకోవడానికి ఇదొక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. వాళ్ల గురించి ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, వీరి సంస్కృతి మనకు పూర్తిగా అపరిచితం. భాషాశాస్త్రవేత్తలు సైతం వీరి భాషను భూమిపై ఉన్న ఏ ఇతర భాషా కుటుంబంతోనూ మ్యాచ్ చేయలేకపోయారు. వాళ్ల మతమేంటి, నాయకుడెవరు, ఎలా జీవిస్తారు, ఇవేమీ మనకు తెలియదు. కాని 2004లో తీసిన శాటిలైట్ చిత్రాల్లో ఆ దట్టమైన అడవి మధ్యలో క్రమబద్ధమైన దారులు కనిపించాయి. దీన్ని బట్టి వారికి ఒక ఆర్గనైజ్డ్ సమాజం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కాని లోపల ఏం జరుగుతుందనేది మాత్రం ఒక ఎప్పటికీ వీడని చిక్కుముడి. చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఘర్షణలు. ఆధునిక ప్రపంచంతో వాళ్ళకి జరిగిన కొన్ని ముఖ్యమైన ఎన్కౌంటర్లను ఒకసారి గమనిద్దాం. 1980లో ప్రిమ్రోజ్ అనే ఒక కార్గో షిప్ ఆ దీవి దగ్గర అనుకోకుండా చిక్కుకుపోయింది. అప్పుడు ఆ తెగవాళ్లు పడవలు తయారు చేసుకుని మరీ దాడికి సిద్ధమవ్వడం షిప్ సిబ్బంది కళ్లారా చూశారు. అదృష్టవశాత్తు హెలికాప్టర్ ద్వారా వాళ్లను రక్షించారు. ఇక 2006లో సుందర్, పండిత్ తివారీ అనే 2 మత్స్యకారులు నిద్రపోతున్న సమయంలో వాళ్ల పడవ పొరపాటున ఆ దీవికి కొట్టుకుపోయింది. దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోయారు. కనీసం ఆ మృతదేహాలను తేవడానికి వెళ్లిన కోస్ట్గార్డ్ హెలికాప్టర్ను కూడా ఆ తెగవారు బాణాలతో తరిమికొట్టారు. వాళ్లెంత ఫెరోషియస్గా ఉంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2004లో వచ్చిన ఆసియా సునామీ గురించి మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకుంది. కాని ఈ సెంటినెలీస్ తెగవాళ్లు మాత్రం ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
సముద్రం చేసే శబ్దం, గాలి వీచే దిశ, పక్షుల ప్రవర్తన, జంతువుల కదలికలు ఇలాంటి సహజ సిద్ధమైన సంకేతాలను తమ పూర్వీకుల జ్ఞానంతో ముందే పసిగట్టి సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు చేరుకున్నారు. సునామీ తర్వాత వాళ్లు ఎలా ఉన్నారో చూడటానికి ఒక భారత సైనిక హెలికాప్టర్ వెళ్తే దానిపై కూడా వాళ్లు బాణాలెక్కుపెట్టారు. అదే వాళ్ల నైజం. ఇక 2018లో జరిగిన ఒక ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. 26 ఏళ్ల అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ జాన్ ఎలెన్ చో చట్టవిరుద్ధంగా 3 సార్లు ఆ దీవిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. మొదటిలోజే వాళ్లు వేసిన ఒక బాణం అతని బైబిల్కు గుచ్చుకుంది. అయినా సరే వెనక్కి తగ్గకుండా మళ్లీ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇతని చర్యను ఒక ధైర్యంగా చూడాలా, లేక ఒక రక్షిత ప్రాంతంలోని గిరిజన తెగను ప్రమాదంలో పడేయడంగా పరిగణించాలా అని ప్రపంచవ్యాప్తంగా ఒక డిబేట్ నడిచింది. అతను తన డైరీలో ప్రభూ, ఈ దీవి సాతాన్ యొక్క చివరి స్థావరమా అని రాసుకున్నాడు. ఏది ఏమైనా మనమిక్కడ ఎవ్వరి పక్షాన నిలబడకుండా అసలు జరిగిన సంఘటనను మాత్రమే చూస్తున్నాం. ఆ ఆవేశం వెనుక దాగి ఉన్న నిజం, చారిత్రక సత్యాలు. వీళ్ళు ఇంత అగ్రెసివ్గా ఎందుకు ఉంటారు? దీనికి కారణం చరిత్రలోనే దాగి ఉంది. 1880లో బ్రిటిష్ అధికారి మారిస్ విడాల్ పోర్ట్మాన్ ఒక అమానవీయమైన పని చేశాడు. ఒక వృద్ధ జంటను, కొంతమంది పిల్లలను బలవంతంగా వాళ్ల దీవి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. మన ప్రపంచంలోని రోగాల వల్ల ఆ వృద్ధ జంట త్వరగానే చనిపోయారు. భయంతో వణికిపోతున్న ఆ పిల్లలను తిరిగి దీవిలో వదిలేశారు. ఆ ఒక్క ట్రామా వాళ్ల మనస్సుల్లో బలంగా పాతుకుపోయింది. ఆ తర్వాత 1991లో ఆంథ్రోపాలజిస్ట్ టిఎన్ పండిట్ నాయకత్వంలో కొబ్బరికాయలు, ఇనుప పనిముట్లు ఇస్తూ శాంతియుతంగా వాళ్లను కలిశారు. అంటే వాళ్ల ఆవేశం, కోపం వెనుక గతంలో జరిగిన ఒక చేదు అనుభవం నేర్పించిన సర్వైవల్ ఇన్స్టింక్ట్ మాత్రమే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కాంటాక్ట్ వల్ల వచ్చే ముప్పు, భయంకరమైన రోగాలు. ఇక్కడ ఇమ్యూనాలజికల్ నాయివిటీ అనే పదం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే మన బయటి ప్రపంచంలోని రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తి ఆ తెగవారి శరీరంలో ఏమాత్రం లేకపోవడం. ఎంత మంచి ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళినా మన దగ్గర ఉన్న ఒక సాధారణ జలుబు లేదా ఫ్లూ లాంటి చిన్న వైరస్ కూడా కొద్ది రోజుల్లోనే ఆ సెంటినలీస్ జనాభా మొత్తాన్ని తుడిచిపెట్టేయగలదు. బయటి ప్రపంచంతో కలవడం వల్ల వాళ్లకొచ్చే అసలైన ముప్పు ఇదే. ఇది ఎంత ప్రమాదకరమో గ్రేట్ అండమానీస్ తెగ చరిత్ర చూస్తే కళ్లకు కట్టినట్టు అర్థమవుతోంది. ఒకప్పుడు వేలాదిగా ఉన్నవాళ్ల జనాభా బయటి ప్రపంచంతో కాంటాక్ట్ అయిన తర్వాత వారికి సోకిన రోగాల కారణంగా దారుణంగా పడిపోయి ప్రస్తుతం కేవలం 50 నుండి 60 మంది మాత్రమే మిగిలారు. ఈ వాస్తవాలను బట్టి చూస్తే సెంటినెలీస్ ప్రజలు ఒంటరిగా ఉండటమే వాళ్లకి అత్యంత సురక్షితమని స్పష్టంగా రుజువవుతోంది. మనిషిగా ఉండటమంటే ఏంటి? అసలు అభివృద్ధి అంటే ఏంటి? మన ఆధునిక ప్రపంచం అభివృద్ధిని ఎలా కొలుస్తుంది? అంతరిక్ష ప్రయాణాలు, అంగారక గ్రహంపైకి రోవర్లు పంపడం, డిఎన్ఏ సీక్వెన్సింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కాని సెంటినెలీస్ కొలమానాలు పూర్తిగా వేరు. ఎలాంటి సోషల్ మీడియా, ఈరోజు మనం అనుభవిస్తున్న ఆధునిక ఆందోళనలు ఏమీ లేకుండా తమ స్వంత గడ్డపై 60,000 సంవత్సరాలుగా ప్రకృతితో మమేకమై జీవించడం, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించడం. బహుశా వాళ్ల దృష్టిలో అదే నిజమైన అభివృద్ధి. ముగింపుగా ఇదంతా మనలో ఒక బలమైన ఆలోచనను రేకెత్తిస్తుంది. ఏ ఆధునిక సంబంధాలు లేకుండా తమకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుని ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఒక సమాజంలోకి జోక్యం చేసుకునే హక్కు ఈ ఆధునిక ప్రపంచానికుందా? నిజమైన అభివృద్ధి అంటే కొన్నిసార్లు దేనినైనా దాని మానాన దాన్ని వదిలేయడమేనా? అసలు ఈ ఆధునిక కనెక్టివిటీ నిజంగా అంత అవసరమా అన్నది ఆలోచించాల్సిన అద్భుతమైన ప్రశ్న. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది, కానీ ఈ ప్రశ్నను మాత్రం అలా ఆలోచనకే వదిలేస్తున్నాను.